దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. సిద్దిపేటలో ఎప్పుడైతే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు సంబంధించిన కంటెస్టెంట్ అంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు అండ్ ఆల్రెడీ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద 3 రోజుల క్రితం ఎప్పుడైతే దాడి జరిగిందో ఫస్ట్ ప్రాథమికంగా ఆయనను గజ్వేల్ హాస్పిటల్లో చేర్పించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కి తరలించారు. ఆయనకు 3 అవర్స్ పాటు సర్జరీ జరిగింది అండ్ ఐసీయూలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ వార్త తెలిసిన తర్వాత చాలామంది దుబ్బాకకు సంబంధించిన వాళ్ళే కాదు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు అండ్ ఉమ్మడి మెదక్ కావచ్చు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు చాలామంది సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి ఎప్పుడైతే కొత్త ప్రభాకర్ రెడ్డికి ట్రీట్మెంట్ జరుగుతోంది అండ్ ఆయనకు ఆపరేషన్ జరుగుతోంది ఆయన అక్కడే ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత రోజు చాలామంది కొన్ని వేల మంది ఆయన నియోజకవర్గం పక్క నియోజకవర్గం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు చాలామంది ఒక్కసారైనా ఆయనను చూసి వద్దాము అని చాలామంది సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వస్తున్నటువంటి సిచ్యువేషన్. మనందరికీ తెలుసు యశోద హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ అండ్ చాలామంది పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ ఉంటారు అవుట్ పేషెంట్స్ ఉంటారు. సో ఇట్లాంటి వివిఐపీస్ మీద ఆల్ ఆఫ్ సడన్ అంటే అనుకోకుండా దాడి జరగడం అండ్ ఇదైతే స్పెషల్ ఇన్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్న సమయంలో అందరూ చూస్తుండగానే గన్మ్యాన్ అండ్ సెక్యూరిటీ ఉన్నప్పుడే ఆయన మీద కత్తితో దాడి చేశాడు రాజు అనే వ్యక్తి. ఆయన కూడా యూట్యూబ్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు కలెక్ట్ చేశారు. అండ్ ఆయన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారో ఆ అబ్బాయిని కూడా అంటే రాజు అనే నిందితుడిని కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా కొట్టి ఆయనకు కూడా గాయాలైన సిచ్యువేషన్. ఆయనను కూడా హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ ఆయన దగ్గర అంటే ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఏమొచ్చాయంటే ఇది డెఫినెట్లీ రాజకీయ దాడి అని బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు ఆరోపించారు. నేనే అక్కడికి వస్తాను, ఈ ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి సిబ్బంది కానీ ఇక్కడ వసతులు కానీ సరిగ్గా లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి ఐసీయూలో ఉన్నాం కాబట్టి వాళ్ళు అలో చేయట్లేదు. దయచేసి నేనే అక్కడికి వస్తే మీరు ఎవ్వరు కూడా హైదరాబాద్కి రాకుండా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ దానికంటే ముందు అంటే ఆ డీటెయిల్స్ కంటే ముందు నేను ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆఫ్టర్ ఆ ఇన్సిడెంట్ తర్వాత అంటే ఎగ్జాక్ట్లీ 4 రోజుల తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారే ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. ఆయన చెప్తున్నారు ప్లీజ్ ఇది హాస్పిటల్కి మీరు రాకండి, నేను బాగానే ఉన్నాను, ఐసీయూలో నాకు ట్రీట్మెంట్ నడుస్తోంది, లోపలికి ఎవరు రానివ్వరు ఎందుకంటే లోపల ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్స్ని ఎవ్వరూ కలవనివ్వరు కాబట్టి దయచేసి మీరు ఎవరు రాకండి, నేను బాగానే ఉన్నాను అంటూ ఆయనే చిన్న వీడియోని రిలీజ్ చేశారు. ఎందుకంటే చాలామంది ఆయనను కలవడానికి పరామర్శించడానికి యశోద హాస్పిటల్కి రోజు వస్తున్నారట. సో అక్కడ చాలామంది పేషెంట్స్కి ఎవరైతే వస్తున్నారో హాస్పిటల్కి అండ్ అక్కడ హాస్పిటల్కి సంబంధించిన సిబ్బందికి చాలా ప్రాబ్లం అవుతోంది కాబట్టి ఇక్కడ నేను వసతులు కూడా ఏముండవు. సో అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరెవ్వరు కూడా హాస్పిటల్కి రాకండి, నేనే వారం రోజుల తర్వాత మీ నియోజకవర్గానికి వస్తాను, నేనే మిమ్మల్ని వచ్చి కలుస్తాను అండ్ తర్వాత ప్రచారం కూడా చేద్దాము అన్నటువంటి విషయాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి చిన్న వీడియో రూపంలో ఆయన రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్లో ఆఫ్ పబ్లిక్ ఉంటుందో యశోద హాస్పిటల్ దగ్గర. మనం ఒకరోజు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి చూసినప్పుడు కూడా చాలామంది విఐపీస్ వస్తున్నారు, చాలామంది పేషెంట్స్కి కూడా అక్కడ కొంత ఇబ్బంది కూడా ఏర్పడింది. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, అదొక పెద్ద హాస్పిటల్ అండ్ సికింద్రాబాద్లో అది సెంటర్లో ఉన్నటువంటి హాస్పిటల్, ట్రీట్మెంట్ బాగుంటుంది అని అక్కడే జాయిన్ చేస్తారు, ఎమర్జెన్సీ కేసెస్కి అయితే స్పెషలిస్ట్ అని కూడా అంటూ ఉంటారు. సో అందులో భాగంగానే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసిన తర్వాత చాలామంది వచ్చి ఆయనను పరామర్శించడానికి ఒక్కసారైనా చూడడానికి ఛాన్స్ దొరకకపోతుందా అని చాలామంది వస్తున్నారట. సో ఇది మాకు ఇబ్బంది అవుతోంది, దయచేసి మీరు ఎవరు రాకండి, నేను బాగానే ఉన్నాను అంటూ స్వయంగా ఆయన్నే మాట్లాడుతూ ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు. సో ఇప్పటికైనా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కోరుకున్నట్టుగా మరి ఎవరు రాకుండా ఉంటారా, ఆయన వెళ్ళే వరకు ఇదే పబ్లిక్ ఫ్లో కంటిన్యూ కాబోతోందా, ఇంకా హాస్పిటల్ బయట ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండబోతోందా తెలియదు. కానీ కొంతమందైనా ఆగిపోతారు అన్న ఆశతోని అయితే కొత్త ప్రభాకర్ గారు
ఈ వీడియో రిలీజ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక రాజు విషయానికి వస్తే, నిందితుడు రాజు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా గాయాలయ్యాయి. కొంత పబ్లిక్ అందరూ ఈ అటాక్ చేసిన తర్వాత ఆయనను కూడా కొట్టిన సిచ్యువేషన్. సో ఆయనను తీసుకొచ్చి ఇక్కడే హైదరాబాద్కి తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయనను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు అండ్ విచారణ చేస్తున్నారు. 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ కూడా విధించారు. సో ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయట పెట్టబోతున్నాడు, అసలు రాజు ఎవరు, ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి. అండ్ తెలంగాణలో ఇట్లా హత్యా రాజకీయాలు అయితే ఎప్పుడు చూడలేదు, ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం. అందరూ షాక్ అయిన సిచ్యువేషన్. అండ్ సెక్యూరిటీని కూడా 2+2 ఉన్నటువంటి సెక్యూరిటీని బీఆర్ఎస్ పార్టీ అందరికీ కూడా 4+4 సెక్యూరిటీని చేసింది. సో ఇవన్నీ పరిణామాలు జరిగిన నేపథ్యంలో స్వయంగా కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చి మీరు దయచేసి హాస్పిటల్ దగ్గరికి రాకండి అంటూ ఒక రిక్వెస్ట్ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేశారు.